యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఈ వచనాన్ని బట్టి మనం రెండు విషయాలు నేర్చుకుంటాం. మనం ఆరాధించే దేవుడు ఎవరు అని, అదేవిధంగా ఆయనను ఎలా ఆరాధించాలి అనేది మనం తెలుసుకుంటాం. మనం ఆరాధన చేసే మన దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే మన దేవుడు ఆత్మ. ఆయన ఆత్మ మన దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ అంటే ఏమిటి? దేవుడు ఆత్మ అంటే దేవుడు భౌతిక స్వభావం కానీ భౌతిక రూపం కానీ లేనివాడు. అంటే దేవునికి భౌతిక స్వభావం అలాగే భౌతిక రూపం ఉండదు. ఆయనకు భౌతిక శరీరం ఉండదు. భౌతిక శరీరం కానీ భౌతిక రూపం కానీ ఉండదు. ఆయన ఎవరంటే ఆయన అదృశ్యుడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు అంటే మానవ కంటికి కనబడని వాడు అని అర్థం. అదృశ్యం అంటే కంటికి కనిపించనిది అని అర్థం. దృశ్యం అంటే కంటికి కనిపించేది. మానవ కంటికి కనిపించేది దృశ్యం. చెట్లు కానీ మనుషులు కానీ పదార్థాల చేత నిర్మాణమైనవి మనుషుల కంటికి కనిపిస్తాయి. కానీ దేవుడు పదార్థాల చేత తయారు చేయబడిన వాడు కాదు, నిర్మాణమైన వాడు కాదు. వాస్తవానికి దేవుడే పదార్థానికి, మన కంటికి కనిపించే పదార్థానికి దేవుడే సృష్టికర్త. ఆయనే సృజించాడు. సో ఆయన ఆత్మ కాబట్టి ఆయన అదృశ్యుడు. ఆయనను కంటికి కనిపించే వాటిలో ఆయనను ఆరాధించకూడదు. సో దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అక్షయుడు. ఆత్మను క్షయతకు గురి చేయలేము, చంపలేము. అక్షయత అంటే నశించిపోనిది లేక మరణం లేనిదని అర్థం వస్తుంది. క్షయం అంటే అంతరించిపోయేది లేక నశించిపోయేది. సో దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఎల్లప్పుడూ అంటే కొలవలేని అనంతకాలం నుండి కొలవలేని అనంతకాలం వరకు ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన యుగాలకు ఉంటాడు. అంతేకాకుండా దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. మనందరికీ అందుబాటులో ఉండే దేవుడు. పిల్లలకేమి పెద్దలకేమి అండ్ వయసుతో తేడా లేకుండా, జ్ఞానులకేమి అండ్ గొప్పవారికేమి పేదవారికేమి ప్రతి ఒక్కరికి అందరికీ ఆయన అందుబాటులో ఉండే దేవుడు. సో ఆయనను ఆరాధించే మనం అది ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుంది. ఆయన ఆరాధించడానికి పురికొల్పే మాట ఇది. ఎందుకంటే మన దేవుడు మనకు అందుబాటులో ఉండే దేవుడు. ఆయనను ఆరాధన చేసే మనం ఆయనను ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతో సత్యమైన వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆరాధించాలి. ఆ ఆరాధన మన హృదయ అంతరంగముల నుండి పెళ్ళుకి బయటికి రావాలి. ఆ ఆరాధన వాక్యానుసారంగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించాలి. సో దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అక్షయుడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అదృశ్యుడు. కానీ ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. అండ్ ఆయనను మనల్ని అర్థం చేసుకునే దేవుడు. సో మన దేవుడు అదృశ్యుడు కానీ ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. ఆయన అదృశ్యుడు కానీ మానవ శరీరధారిగా వచ్చి మన పాపల నుండి మనల్ని విడిపించి హక్కున చేర్చుకున్నాడు. అంతేకాకుండా తనతో పాటు నిత్యం సహవాసానికి ఏర్పరచుకున్నాడు. సో మన దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అదృశ్యుడు కానీ ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు ఆయన. సో మన దేవుణ్ణి ఆరాధించే మనం ఆయన ఎంత గొప్ప దేవుడు అని, ఆయన మనకి ఏ విధంగా ఉన్నాడు అనేది చూసుకొని ఆరాధించాలి. ఇంకా పాపం విషయంలో కానీ నీతి విషయంలో కానీ తీర్పు విషయంలో కానీ ఒప్పుదల పొంది మారు మనసు పొందని వారి కొరకు కూడా ఆయన వారి పాప క్షమాపణ దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో మన దేవుడు అదృశ్యుడు కానీ ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. సో ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధనకి ఎంతో గొప్ప ఆదరణ కలిగించే మాటలు.